సింగరేణి మారుపేళ్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదని భావించి తాము చేపట్టిన పోరుయాత్రకు సహకరించిన వారందరికీ మారుపేళ్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేళ్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల నాయకుడు లక్క శ్రవణ్ మాట్లాడుతూ మారుపేళ్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించాలని గోలేటి నుండి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వరకు తాము చేపట్టిన పోరుయాత్ర విజయవంతం కావడంతో తొందరలోనే కార్మిక సంఘాలతో కలిసి చలో హైదరాబాద్ సింగరేణి భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. సింగరేణి మారుపేళ్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కొరకై ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. అన్ని కార్మిక సంఘాలు అన్ని పార్టీల రాజకీయ నాయకులు మద్దతు తెలిపాయని, అలాగే యాత్రలో ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరించిందని తెలిపారు. తమ పోరు యాత్రకు 11 కోల్బెల్ట్ ఏరియా జీఎంలు కూడా వినతి పత్రాన్ని తీసుకుని పై ఆఫీసులకు ఫార్వర్డ్ చేస్తారని చెప్పడం జరిగిందన్నారు. తమ సమస్యను కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వరకు కూడా తీసుకెళ్లి యాజమాన్యం హెడ్ ఆఫీస్ ఎదుట పడుకొని నిరసన తెలపడం జరిగిందన్నారు. హెడ్ ఆఫీస్ డీజీఎం వరప్రసాద్ వినతి పత్రం తీసుకుని నెల లోపల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. అలాగే మారుపేళ్ల విజిలెన్స్ పెండింగ్ కేసులతో ఇబ్బంది పడుతున్న బాధితులందరూ కూడా కదలి రావాలని కోరారు. తొందరలోనే సింగరేణి మారుపేళ్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కొరకై సింగరేణి భవన్ వద్ద నిరసనకు సిద్ధంగా ఉన్నామని బాధితులు తెలిపారు. చలో హైదరాబాద్ ప్రోగ్రాంకి అన్ని కార్మిక సంఘాలు కదలి రావాలని, తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. 10 రోజుల కింద పోరు యాత్ర అని చెప్పేసి చలో కొత్తగూడెంకి మేము మొదలు పెట్టడం జరిగింది. గోలేటి నుంచి కొత్తగూడెం మేము 300 కిలోమీటర్ల యొక్క పోరు యాత్ర మేము ముగించుకోవడం జరిగింది. ఆ ఒక్క యాత్రకు అన్ని కార్మిక సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే మాకు మద్దతు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి జీఎం ఆఫీస్ ఎదుట మేము నిరసన చేసినప్పుడు ఒక ఫోన్ చేస్తే ప్రతి ఒక్క కార్మిక సంఘాలు కూడా మాకు మద్దతు ఇచ్చి వాళ్ళు రావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ యొక్క యాత్రలో ఏదైతే మేము వెళ్తున్న దారిలో పోలీస్ డిపార్ట్మెంట్ వారైనా కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన బెల్లంపల్లి దగ్గర ఎస్ఓకేఎస్ కార్మిక సంఘం అయినా కానీ వీళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ఇలానే ఉంటే మేము కొత్తగూడెం చేరుకున్నాక 300 కిలోమీటర్ల ప్రయాణంతో మేము అక్కడ చేరుకున్నాక మేము ఒక రెండు గంటల సేపు మేము అక్కడ కూర్చున్నా కూడా యాజమాన్యం ఎవరు కూడా బయటికి రాలేరు. ఇవాళ చూసినట్టు అయ్యేది ఉంటే 5 డైరెక్టర్లలో సింగరేణిలో ఇవాళ ఒక్కరు డైరెక్టర్ ఉన్నారు. ఎలా సమస్యలు పరిష్కరిస్తాయి? సింగరేణి యాజమాన్యం ఎందుకు ఒక్క డైరెక్టర్ తోటే పనిచేస్తున్నాయి? ఇవాళ ప్రొడక్షన్ కానీ ఇన్ని సమస్యలు ఒక్క డైరెక్టర్ ఎలా చూస్తాడు? సార్ దయచేసి దీనికి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వెంటనే పరిష్కరించండి. అలాగే ఆ రోజు అధికారులు అక్కడ యాజమాన్యం ఎవరు కూడా లేనందుకు కారణంగా డీజీఎం ఎవరైతే వరప్రసాద్ సార్ ఎవరైతే ఉన్నారో సార్ వచ్చి మా మెమరాండం తీసుకొని నెల లోపల మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడికి వచ్చిన ఏఐటీయూసీ కానీ ఐఎన్టీయూసీ కానీ టీబీజీకేఎస్ కానీ సిపిఐ కానీ సిఐటియు కానీ అన్ని ఐఎఫ్టియు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు అక్కడికి వచ్చి చాలా మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మేము 2 గంటలు అక్కడ ఉన్న అంత ఎర్రటి ఎండలో ఉండగా కూడా ముసలోళ్ళ కానుంచాలి చిన్నపిల్లల కానుంచాలి మేము అక్కడ ఒక 100 మందితో నిరసన చేస్తుంటే కూడా యాజమాన్యం రాకపోయేసరికి మేము పడుకొని కూడా నిరసన తెలపడం జరిగింది. దయచేసి సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కానీ మా బాధను చూసి మీకు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. అలాగే చాలా తొందరలో రాబోయే 10 రోజులలో కానీ వారం రోజులలో చలో కొత్తగూడెం ప్రోగ్రాం ఎలా అయితే మేము ముగించుకున్నామో చలో హైదరాబాద్ ప్రోగ్రాం కూడా మేము అన్ని కార్మిక సంఘాల మద్దతుతోటి మేము వెళ్ళడానికి నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని కార్మిక సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ మాకు మళ్ళీ మద్దతు ఇచ్చి ఈ యొక్క పోరాటం మాకు న్యాయం జరిగేటట్టుగా మీరు ఉంటారని మేము కోరుతున్నాము. కావున ఈ మారుపేళ్ల సమస్యను పరిష్కారం కోసం యాజమాన్యం కూడా ఒక నెల గడువు పెట్టింది. అందువలన మేము కూడా ఈ నెల రోజులు కూడా వాళ్ళు పెట్టిన గడువు ప్రకారం మేము ఆగుతున్నాం. అలాగే మిగిలిన కార్మికులు ఎవరైతే విజిలెన్స్ కేసులతోటి మరియు మారుపేర్ల సమస్యలతోటి బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించి ఇవాళ మమ్మల్ని కూడా బలోపేతంగా తయారు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏవైనా ఇప్పుడు ఈ యాత్రలో మేము తెలిసి తెలియకనో ఏదైనా చిన్న తప్పులు చేసినా కానీ పెద్దలు మీరు మమ్మల్ని కొద్దిగా క్షమించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకనంటే తెలిసి మేము చేయలేదు ఏదైనా కానీ ఇవాళ మా బాధను వ్యక్తపరచుకోవడానికి మాత్రమే మేము చేసిన పోరాటం ఇది. అందులో ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతుగా తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సింగరేణి మారుపేళ్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు తిరుమల శ్రీనివాస్, ఓం ప్రకాష్, ఈల సతీష్, హరీష్, వెంకటేష్, ప్రదీప్ వర్మ, సునీల్ రెడ్డి, రాజు, సందీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.